తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ సొసైటీ ఆధ్వర్యంలో గురువారం ఉదయం 11 గంటలకు 11వ జోనల్ స్థాయి స్పోర్ట్స్ మీట్ను మెదక్ డిఎస్పీ ప్రసన్న కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ క్రీడోత్సవాలకు 13 జిల్లాల నుంచి 1135 మంది క్రీడాకారులు పాల్గొంటారని ప్రిన్సిపాల్ పద్మావతి తెలిపారు. జోనల్ స్థాయి క్రీడోత్సవాలు మెదక్ జిల్లాలో పాఠశాల ఇది రెండవసారి నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఉత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమం ముఖ్య అతిథిగా డిఎస్పీ ప్రసన్న కుమార్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం విద్యార్థులచే వందన స్వీకరించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఒలింపిక్స్ పథకాన్ని, సొసైటీ పథకాలను ఆవిష్కరించిన అనంతరం ప్రతిజ్ఞ చేశారు. డిఎస్పీ ప్రసన్న కుమార్ వాలీబాల్ పోటీలను ప్రారంభించారు. వాలీబాల్, కబడ్డీ, చెస్ వివిధ రంగాల పోటీలుంటాయని తెలిపారు. 14, 17, 19 సంవత్సరాల బాలికలకు పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 45 సంవత్సరాల తర్వాత క్రికెట్లో భారతదేశం గర్వపడే విధంగా మహిళా క్రీడాకారులు ఆర్డర్ వారిని స్ఫూర్తిగా తీసుకొని క్రీడల్లో రాణించాలని డిఎస్పీ ప్రసన్న కుమార్ సూచించారు. ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్సుమంజలు తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా క్రీడాకారులందరికీ నాకు శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం యాక్చువల్గా ఇది సెకండ్ టైం జరుగుతుంది. సెకండ్ టైం కూడా నేనే చీఫ్ గెస్ట్గా రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ స్పోర్ట్స్ మీట్ చూస్తుంటే మా పోలీస్ స్పోర్ట్స్ మీట్స్ కూడా ఎందుకు పనికిరాదేమో అన్నంతగా మీరు చేశారు. ఎందువల్లంటే పోలీసులు అంటే మంచి శిక్షణతో ట్రైనింగ్ చేస్తూ ఉంటారు. అటువంటిది మీరు ఈ కొద్ది ట్రైనింగ్లోనే ఇంత మంచి పార్టిసిపేషన్ మీరు ఇచ్చారు. మంచి ఫ్లాగ్ మార్చ్ మీరు మార్చ్ చేయడం జరిగింది. మార్చ్ పాస్ట్ అనేది చాలా చక్కగా చేశారు. యూనిఫామ్ కానీ, డిసిప్లిన్ కానీ, చక్కని వాతావరణంలో ఈరోజు ఈ స్పోర్ట్స్ మీట్ ప్రారంభించుకోవడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. ఈ స్పోర్ట్స్ అనేది మీకు తెలుసు, ఫిజికల్ ఫిట్నెస్ అండ్ మెంటల్ అలర్ట్నెస్ ఇవి రెండు మంచిగా ఉండాలంటే మనం ఇవి రెండు స్పోర్ట్స్ అనేది చాలా ముఖ్యంగా ఉపయోగపడుతుంది. గెలుపు ఓటములు అనేది సహజం. ఒకసారి గెలుస్తాం, ఒకసారి ఓడిపోతాం. ఒక గేమ్ ఆడితే ఇద్దరు గెలవాలని అయితే లేదు, ఎవరో ఒక్కరే గెలుస్తారు. కానీ ఓడిపోయామని భావించకుండా మనం ఈ రోజు ఎంతమంది 13 ఇన్స్టిట్యూట్స్ నుంచి దాదాపు 1135 మెంబర్స్ స్పోర్ట్స్ ఉమెన్ ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళ పార్టిసిపేషన్లో మంచిగా ఆడే వాళ్ళని చూసి నెక్స్ట్ టైం మనం ఏ విధంగా అయితే తప్పులు చేసామో ఆ తప్పులు తెలియకుంటే ఏదైతే చేసామో అవి నెక్స్ట్ టైం అవి రిపీట్ కాకుండా మనం ఇంకా మెలకువలు తెలుసుకుని నెక్స్ట్ టైం మనం ఇంప్రూవ్ చేసుకుని గేమ్ని ఇంకా మనం డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు మన ప్రిన్సిపల్ గారు ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ చదువుతున్నారు. అప్పట్లో ఈ స్పోర్ట్సే కాకుండా ఈ ఎడ్యుకేషన్ పరంగా కూడా మంచి ఎడ్యుకేషన్ అందిస్తున్న స్కూలు ఈ సంస్థ. మీరు రెండు విధాలా ఇటు స్పోర్ట్స్ పరంగా కానీ ఇటు ఎడ్యుకేషన్ పరంగా కానీ బాగా రాణిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరి ముఖ్యంగా మన భారతదేశంలో స్పోర్ట్స్ చాలా వెనుకబడుతున్నాం. మనం వరల్డ్ ఫేమస్ మనం చూస్తే మనం చాలా వెనుకబడి ఉన్నాం. కొద్ది గొప్ప మనం ముందున్నామంటే దానికి కారణం ఎవరు? ఉమెన్ క్రికెట్ మన వరల్డ్ కప్ ఎవరు కొట్టారు? ఉమెన్ క్రికెట్ మనకి వరల్డ్ కప్ తెచ్చారు. ఎన్ని సంవత్సరాల తర్వాత? ఆఫ్టర్ 47 ఇయర్స్. దానికి కొంచెం ముందుకు తీసుకెళ్తానంటే మన దేశ వనితలే మనకు ముందుకు మన భారతదేశాన్ని కొంచెం మ్యాప్లో కనిపించే విధంగా మనకు చేస్తున్నారు. అందువల్ల మీరు ఇంకా ఈ మన స్కూల్ నుంచి, ఈ జోనల్ నుంచి స్టేట్ లెవెల్, అదేవిధంగా నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా పార్టిసిపేట్ చేస్తారంటే చాలా సంతోషకరమైన విషయం. ఈ సాఫ్ట్ బాల్ ఎవరైతే ఉన్నారో ఇండియాకి రిప్రజెంట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రతి క్రీడాకారులు కూడా మంచిగా దాన్ని స్పోర్ట్స్ని ఒక ఛాలెంజ్గా తీసుకునే ప్రతి ఒక్కరు ఒక్కొక్క విభాగాన్ని ఎన్నుకుంటాం. ఒకరు చదువులో ఉండొచ్చు, ఒకరు స్పోర్ట్స్లో ఉండొచ్చు. ఇందాక మన ఇన్స్పెక్టర్ గారు చెప్పారు స్పోర్ట్స్ యొక్క ప్రాధాన్యత. స్పోర్ట్స్లో కంపల్సరీ 2% ఉంటుంది ప్రతి జాబ్స్లో కూడా. స్పోర్ట్స్ కూడా ఇప్పుడు కూడా ఫిలప్ కావట్లేదు. అందువల్ల మీరు స్పోర్ట్స్లో కనుక ముందుకుంటే మంచి ఫిజికల్ ఫిట్నెస్ ఉన్నప్పుడు, స్పోర్ట్స్లో రాణించినప్పుడు మన జాబ్స్లో మంచి అవకాశాలు దొరుకుతాయి. అందరికీ ఆల్ ది బెస్ట్. మీరు అందరూ పార్టిసిపేషన్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్. పార్టిసిపేషన్ ఏ స్పోర్ట్స్లో పార్టిసిపేషన్ చేసినా గెలుపు ఓటముల గురించి మీరు పట్టించుకోవద్దు. అది మన జీవితంలో దాన్ని అన్వయించుకోవాలా. మన కష్టాలు వచ్చినప్పుడు, ఓటమి ఉన్నప్పుడు ఏ విధంగా ఎదుర్కొంటాం, మన గెలుపు వచ్చినప్పుడు మన గెలుపుని సుఖంతో పోల్చుకోవాలా లైఫ్లో. ఈ గెలుపు ఓటములు అనేవి ఈ స్పోర్ట్స్లో కామన్గా మీరు లైఫ్లో అన్వయించుకోవాలా. తర్వాత ఈ స్పోర్ట్స్ అనేవి మన మానసిక, శారీరక ఉల్లాసానికి ఉపయోగపడతాయి. మీరు మన జీవితంలో సక్సెస్ కావడానికి రెండు ఉంటాయి. ఒకటి స్పోర్ట్స్లో సక్సెస్ కావచ్చు, ఒకటి చదువులో పైకి వెళ్ళచ్చు. స్పోర్ట్స్ పరంగా కూడా స్పోర్ట్స్ మీట్ ఫర్ ది ఇయర్ 25-26 ఓపెన్.